హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈ వీడియో కంటెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ని సులువుగా నేర్చుకుందాం రండి. వీకెండ్ కాబట్టి ఈ వీకెండ్లో మంచి వీడియో చేద్దాం, మంచి కంటెంట్తో అన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఇది ఎంత సులువుగా ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అంటే మీకు కేవలం నెంబర్స్, రంగులు, కలర్స్ ఇవి తెలిస్తే చాలు, మీరు స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అవుతారు. ఓకేనండి. ఎప్పటి వరకు మీకు ఎవరు ఈ రీతిలో చెప్పుండ్రో అది మీకు యూట్యూబ్లో చూసున్న స్టాక్ మార్కెట్లో దెబ్బలు తిన్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. నా సబ్జెక్ట్లో మీకు స్టాక్ మార్కెట్లో నెంబర్స్ తెలిస్తే చాలు, రంగులు తెలిస్తే చాలు, మీరు స్టాక్ మార్కెట్ని నేర్చుకోవచ్చు అండ్ సక్సెస్ అవ్వచ్చు 100%. ఓకేనండి. ఇది నా కంటెంట్. దీన్ని బట్టి ఒకసారి సబ్జెక్ట్లోకి వెళ్దాం. సెటప్ కోసం అసలు స్టాక్ మార్కెట్ ఏంటి మనం అన్నది నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టాక్ మనకు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ అయితే గ్యాప్ అప్ కానీ, అయితే గ్యాప్ డౌన్ కానీ, లేదా ఫ్లాట్ ఓపెనింగ్ కానీ జరిగినప్పుడు మార్కెట్ డైరెక్షన్ ఎటు డిసైడ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని మనకు తెలియాలి. ఓకేనండి. తెలిసినప్పుడు మనం ట్రేడ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవాలనే ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకుంటాం. అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వెళ్తుందో తెలియాలంటే మనకు తెలియాల్సింది నెంబర్స్, ఓన్లీ నెంబర్స్. ఏ నెంబర్ దగ్గర నుంచి ఏ నెంబర్కి వెళ్తుంది, ఏ నెంబర్ దగ్గర రిజెక్ట్ అవుతుంది, రిజెక్ట్ అయితే ఏ నెంబర్కి వెళ్తుంది, అంటే ఇందులో మనకు కావాల్సింది నెంబర్స్. ఓకేనండి. దాన్ని బేస్ చేసుకొని నేను ఒక ఇండికేటర్ డిజైన్ చేశాను, అది చూపిస్తా మీకు. వీడియో చివరి వరకు చూస్తే మీరు ఈ వీడియోలో చాలా విలువైన సబ్జెక్ట్ని తెలుసుకోగలరు. వీడియో స్కిప్ చేస్తే మీకు సబ్జెక్ట్ అర్థమవుదు, ఎందుకంటే ప్రతి పాయింట్లోనే మంచి కంటెంట్ ఉంటుంది. చివరి వరకు చూడండి. ఇందులో మెయిన్ కంటెంట్ స్టాక్ మార్కెట్ని సులువుగా నేర్చుకోవడం. మీకు తెలియాల్సిందల్లా నెంబర్స్, కలర్స్, అంతే. మీరు 100% స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఓకేనండి. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ మనకు ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఓపెనింగ్లో అయితే గ్యాప్ అప్ అవుద్ది లేదా గ్యాప్ డౌన్ అవుద్ది. అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ అవుతుంది, లేదా ఫ్లాట్ ఓపెనింగ్ సిఈ సైడ్ ఏమైనా ఉండి, పిఈ సైడ్ ఏమైనా ఉండి. ఇప్పుడు మెయిన్ మనకు తెలియాల్సింది డైరెక్షన్. మార్కెట్ డైరెక్షన్ తెలియడం కోసం ఫస్ట్ నెంబర్ 1 మార్కెట్ డైరెక్షన్. నెంబర్ 2 మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది. నెంబర్ 2 అంటే ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్ దగ్గర, అదే నెంబర్స్. ఏ నెంబర్ కాడి నుంచి ఏ నెంబర్ అని మనం తెలుసుకోవాలి. దీనికోసం నేను డిజైన్ చేసిన ఇండికేటరే వన్స్ చూపిస్తాను మీకు. దాంట్లోనే మనకి ఒక క్రూషియల్ పాయింట్ అనేది కూడా ఉంటుంది. అదేంటంటే మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటుంది, ఒకవేళ మార్కెట్ ఎక్కడి వరకు ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంది అని ప్రతిదీ మనకి ఈ ఇండికేటర్ అనేది మనకు చెప్తుంది. ఏ ప్రైస్ కాడి నుంచి ఏ ప్రైస్కి వెళ్తుంది. అది ఇండెక్స్ అవనివ్వండి, ఆప్షన్స్ అవనివ్వండి, స్టాక్స్ అవనివ్వండి, ఎనీ ఇండెక్స్, ఎనీ ఆప్షన్స్, ఎనీ స్టాక్స్. ఓకేనండి. చూపిస్తాను మీకు ఆ ఇండికేటర్. ఇప్పుడు ఈ ఇండికేటర్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు, నా పాత వీడియోలు చూసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. ఓకేనండి. ఇది నా ఇండికేటర్. కనబడుతుందండి. ఇప్పుడు నిన్న జరిగిన మార్కెట్ చూసుకుందాం. ఇదిగోండి మనకి ఇండికేటర్లో కనబడాయి. ఇందులో మీకు చూపింది నేను కొన్ని లైన్స్, నా ఇండికేటర్లు ఇంకా లైన్స్ ఉంటాయి, అదే ప్రైజెస్, నెంబర్స్ ఉంటాయి. నేను కొన్ని మీకు సింపుల్గా అర్థం అవడం కోసం కన్ఫ్యూజ్ లేకుండా మీకు కొన్ని తీసి కొన్ని చూపిస్తున్నా. మీకు మెయిన్ చూపిస్తున్నా. ఇప్పుడు ఈ పైన ఒక గ్రీన్ లైన్ ఉంది, కింద ఒక రెడ్ లైన్ ఉంది. మార్కెట్ ఓపెన్ అయినట్టు నా ఇండికేటర్లో ఇవి మినీ టార్గెట్స్ అని ఉంటాయి ఇందులో. ఓకేనండి. పైన ఒక గ్రీన్ లైన్, కింద ఒక రెడ్ లైన్. ప్రతిరోజు మార్కెట్ ఓపెన్తో పాటు మార్కెట్తో పాటే ఈ లైన్స్ అనేవి వస్తాయి.
ఓకేనండి. ఇందులో మీకు ఏం కనబడుతున్నాయి? ఒకటి ఈ లైన్‌కి తిన్నంగా నెంబర్లు కనబడుతున్నాయి. ఈ లైన్‌కి రంగులు కనబడుతున్నాయి. ఓకేనండి. ఏం కనబడుతున్నాయి? ఇక్కడొక గ్రీన్ లైన్ కనబడుతుంది. ఇక్కడొక గ్రీన్ లైన్ కనబడుతుంది. ఇక్కడో రెడ్ లైన్ కనబడుతుంది. ఇక్కడో రెడ్ లైన్ కనబడుతుంది. ఓకేనండి. ఇది మార్కెట్ యొక్క ఈ పైనున్న గ్రీన్ లైను, కిందున్న గ్రీన్ లైన్ రెడ్ లైన్ అనేది మార్కెట్ యొక్క రేంజ్ అనమాట. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ రెడ్ లైన్ అనేది మన పుట్ సైడ్ ఎంట్రీ. ఓకేనండి. ఈ గ్రీన్ లైన్ అన్నది మన కాల్ సైడ్ ఎంట్రీ. ప్రతిరోజు కూడా ఇదిగోండి, ఇది కాల్ సైడ్ ఎంట్రీ, ఇది పుట్ సైడ్ ఎంట్రీ. నిన్న మార్కెట్ ఏముంది? పుట్ సైడ్ ఉంది. ఎక్కడి వరకు వచ్చింది? మన మినీ టార్గెట్ వరకు వచ్చింది. వన్స్ ఈ కింద ఉన్న రెడ్ లైన్ కూడా బ్రేక్ అయిపోతే మార్కెట్ ట్రెండ్ పిఈ సైడ్. అదే ఈ పైన ఉన్న గ్రీన్ లైన్ దాటిపోతే మార్కెట్ ట్రెండ్ సిఈ సైడ్. ఓకేనండి. నిన్న మొన్నటి మార్కెట్నే నేను చూపిస్తున్నా. ఈ ఎల్లో లైన్ కనబడుతుంది, ఇది క్రూషియల్ పాయింట్ అండి. ప్రతిరోజు మార్కెట్లో క్రూషియల్ పాయింట్ ఉంటుంది. మార్కెట్ క్రూషియల్ పాయింట్కి ఓపెనింగ్ క్యాండిల్ కింద ఓపెన్ అయింది. క్రూషియల్ పాయింట్ కింద ఉంటే మార్కెట్ పిఈ డైరెక్షన్ అనుకుంటాం. ఓకేనండి. ఇందులో మీకు తెలియాల్సి ఇప్పుడు క్లియర్గా మీకు ప్రైజులతో ఈ లైన్కి ఎదుర్కొంటే ఒక ప్రైజ్ ఉంటుంది. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వస్తుంది, అంటే నెంబర్ అనమాట. ప్రజెంట్ ఫస్ట్ మనకు తెలియాల్సింది ట్రెండ్. ఇది చూడండి, మార్కెట్ ఓపెనింగ్ కాడ నుంచి మనకి ఇది రెడ్లోనే ఉంది, అంటే మనం ట్రెండ్ పిఈ ట్రెండ్లో ఉన్నాం. ఓకే, అంటే మనం ట్రెండ్కి ఎగెనెస్ట్గా ఉంటే మనం మార్కెట్లో డబ్బులు సంపాదించలేము. అది 1 మినిట్లో ఏదో చిన్న చిన్న స్కాల్పులు చేసి రివర్స్ ట్రేడ్లు చేసి ఏమండి తీసిన డబ్బులు మళ్ళీ వెంటనే అవి పోతాయి. మనం కన్సిస్టెంట్గా కంటిన్యూగా ఫిక్స్డ్గా మనం ప్రాఫిట్లో ఉండాలంటే మార్కెట్ ట్రెండ్ ఫాలో అవ్వాలి. అంటే మనకి ఫ్లో ఎటు ఉంటే మనం అటే వెళ్ళాలి, ఆ ఫ్లోని బట్టి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఓకేనండి. ఇప్పుడు మీకు ఇది సస్టైన్ అయితే ఇక్కడికి వచ్చింది. దాని సెకండ్ ఇండికేటర్ నేను చూపిస్తా. ఓకేనండి. ఇప్పుడు ఇది మనకి ఈ పైన గ్రీన్ లైన్ బ్రేక్ అయితే ట్రెండ్, కింద రెడ్ లైన్ బ్రేక్ అయితే ట్రెండ్. ఈ ఇక్కడ ఉన్న రెడ్ లైన్ మన పిఈ ఎంట్రీ జోను, ఈ గ్రీన్ లైన్ ఇవ్వండి, ఈ గ్రీన్ లైన్ ఇక్కడ ఎల్లో లైన్ కనబడుతుంది, ఇది క్రూషియల్ పాయింట్. ఓకేనండి. ఇక్కడ గ్రీన్ లైన్ కనబడుతుంది చిన్నది, ఇది బయింగ్ జోన్, అంటే మన సిఈ ఎంట్రీకి ప్లాన్. ఇదిగోండి, ఇది సిఈ ఎంట్రీ ప్లాన్, ఇది పుట్ ఎంట్రీ ప్లాన్ మనది. ఇలాగనమాట ప్రతిరోజు కూడా మనకి క్లియర్గా మనకి ఇది అనేది ఉంటుంది అనమాట. మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుంది ఏంటి అని క్లియర్గా మనకి ప్రైజ్, ఇది ఈ ఇండికేటర్ ప్రైజ్ని సూచిస్తుంది. మనకి ఏ ప్రైజ్ కాడి నుంచి మార్కెట్ ఏ ప్రైజ్కి ట్రావెల్ చేస్తుందో చూపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కరెక్ట్ ఎంట్రీస్ మనం తీసుకున్న తర్వాత మార్కెట్ వాలటాలిటీగా ఉంటుందా, మనం తీసుకునే జోన్స్ కరెక్ట్, దీనికోసం తెలియడం కోసమే మనం ఇంకో ఇండికేటర్ డిజైన్ చేసాం. అంటే మార్కెట్లో మిస్టేక్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో దాన్ని ఫిల్టర్ చేసి దాని మీద రీసెర్చ్ చేసి ప్రతి ట్రేడర్కి కొత్త వారికి కూడా అర్థం అవడం కోసం నేను ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, మనం ఎంట్రీ కరెక్టా కాదా. నిన్న ఎగ్జాక్ట్గా మనకి 2 ట్రేడ్సే వచ్చినాయి, మార్నింగ్ మధ్యాహ్నం మార్కెట్, ఆ 2 ట్రేడ్సే వచ్చినాయి. ఆ 2 ట్రేడ్స్ కూడా అంత కన్ఫామ్గా మనం ట్రేడ్ చేసి మన ప్రాఫిట్ అనేది కరెక్ట్గా టార్గెట్ టు టార్గెట్ మనం ప్రాఫిట్ తీసుకోగలం. ఓకేనండి. దానికోసం నేను ఇంకో ఇండికేటర్ చూపిస్తాను. చూడండి, ఈ ఇండికేటర్ గురించి ఫస్ట్ ఈ చూపించిన ఇండికేటర్ కోసం మాట్లాడుకుందాం. కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇదిగోండి బయింగ్ జోను, ఫస్ట్ బయింగ్ జోన్ కాడి నుంచి మనకి ర్యాలీ జరిగింది, కంటిన్యూషన్ ర్యాలీ. ఇప్పుడు మనకి ఈ ర్యాలీ అంతా క్యాప్చర్ చేయడం కావాలి మెయిన్. తర్వాత ఈ సస్టైన్లో తప్పుకోవడం కావాలి. ఈ సస్టైన్లో మనం ట్రేడ్స్ చేయకూడదు. ఫస్ట్ ర్యాలీ జరిగింది, మార్కెట్ సస్టైన్ అయింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ర్యాలీ అవుతుందో కరెక్ట్గా మనం ఇదంతా క్యాప్చర్ చేయగలిగితేనే మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలం. ఏదో 1-2 క్యాండిల్స్ ఏదో 1000 తీసుకుంటే అది ఒక రోజు వచ్చినా ఒక రోజు పోద్ది. ఓకేనండి. ఇక్కడి నుంచి కరెక్ట్గా రివర్స్ అవుతుందని పి అని మనం రివర్స్ అవుతుందని మనం తెలుసుకోవడం ఎలా, ఈ సస్టైన్లో మనం ట్రేడ్స్ అవాయిడ్ చేయడం ఎలాగా, సిఈ సైడ్. ఇది నిన్న మార్కెట్ నిన్న చూడండి అసలు చాలా ఘోరం అనమాట. ఈ సస్టైనబుల్లో మీరు ఎక్కడ తీసుకోవాలో అసలు మీరు ఇందులో
మీరు ట్రేడ్స్ ఎక్కడ చేయాలి ఏంటి, ప్రైస్ టు ప్రైస్ వెళ్తుంది. కానీ మార్కెట్ మిమ్మల్ని చాలా మానసికంగా ఒత్తిడికి గురి చేసుకుంటూ వెళ్తుంది. మార్కెట్ కిందకు వస్తున్న క్యాండిల్ పైకి వెళ్తుంది. ఇది నేను ఎకనామిక్ క్యాండిల్స్ పెట్టి చూపిస్తున్నా. నార్మల్ క్యాండిల్స్ అయితే మీకు ఇంకా మెంటల్ వచ్చేస్తుంది 100%. ఓకేనండి. ఇదిగోండి క్లియర్గా ఇలా మార్కెట్ ఇలా పైకి కిందకి సస్టేషన్ అవుతూ పైకి కిందకి ఫ్లక్చుయేషన్ అవుతా ఈ టార్గెట్ అనేది హిట్ చేసింది. అంటే ఈ టార్గెట్ వరకు వస్తుందని మనకు తెలుస్తుంది క్లియర్గా. వన్స్ ఈ టార్గెట్ వస్తుందని తెలిసినప్పుడు మనం హ్యాపీగా ఈ మార్కెట్ ఎన్ని డ్యాన్సులు వేసినా ఈ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తాం. నెక్స్ట్ మనం అవాయిడ్ చేయాల్సింది ఇక్కడి నుంచి ఈ సైడ్ వేస్ మార్కెట్ ఈ జోన్ బ్రేక్ అయిపోయిందని మనం ఎంట్రీ పెడితే ఇది రివర్స్ వెళ్ళింది, మళ్ళీ రివర్స్ వెళ్ళింది అనుకో మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కింద. ఇలా కాకుండా కరెక్ట్గా మీ ఎంట్రీ ఇక్కడ ఉండాలి. మళ్ళీ వన్స్ ఎంట్రీ వచ్చింది అనుకుంటే ఈ ర్యాలీలు ఉండాలి. అంటే ఈ ర్యాలీ రెండు ట్రేడ్లే, ఈ మధ్యలో మనం అవాయిడ్ చేయాలి. ఇది ఎప్పుడు పిఈ సైడ్, సిఈ సైడ్ ఈ ర్యాలీ అంతా క్యాప్చర్ చేయాలి, ఈ సైడ్ వేస్ అవాయిడ్ చేయాలి. మీకు ఒప్పుకుంటే ఈ పిఈ సైడ్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది మొన్నటిది. అంతకు ముందు రోజుది మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్ ఎంత బుల్లిష్ క్యాండిల్ పడింది. మన క్రూషియల్ పాయింట్ ఎక్కడ ఉందండి, క్రూషియల్ పాయింట్ పైన సస్టైన్ అవ్వాలి. ఇక్కడ మార్కెట్ వెళ్ళదు అని మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ పెడితే ఈ పుల్ బ్యాక్లో మీరు దొరికేస్తారు. మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళదు, రీ ఎంట్రీ కోసం మీరు వెయిట్ చేయాలి. మీ రీ ఎంట్రీ ఎక్కడ, ఇక్కడ నుంచి మనకి ఇగోండి ఈ బై సిగ్నల్స్ కూడా ఈజీగా మీకు అర్థం అవడం కోసం నేను యాడ్ చేసింది. ఇది మన బయింగ్ జోన్ అండి, గ్రీన్లో చూసారా. ముందే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ ట్రేడ్ కోసం మీరు వెయిట్ చేస్తారు, మీరు రివర్స్ అవుతుందని మీరు ముందే తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడం ఎలా, ఇక్కడ రివర్స్ అయితే ఇక్కడికి వెళ్తుంది, ఇది బ్రేక్ అయితే మనకి చూడండి ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఈ ర్యాలీ అంతా క్యాప్చర్ చేయాలి. ఆ రోజు ఆప్షన్ ఫాస్ట్గా మూవ్ అయిందండి, 150 పాయింట్లు. ఈ క్యాండిల్స్ చూసారా ఎంత పెద్దగా పడినాయో. ఈ ర్యాలీ క్యాప్చర్ చేసి మీరు ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర పీక్లో ఎంట్రీ అవ్వడం ఎలాగో మనకు తెలియాలి. అంటే ఇక్కడ ట్రేడ్ మనం చేయకుండా వెయిట్ చేయగలగాలి, కరెక్ట్గా రివర్స్ కోసం వెయిట్ చేయాలి, కరెక్ట్గా మళ్ళీ మనం ఈ ఎంట్రీ తీసుకొని ఎక్కడ వరకు క్యాప్చర్ చేయాలంటే ఎలాగా. అంటే మనకు ముందు ఏం తెలుస్తుంది, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి వెళ్తుంది, ఈ ప్రైస్ కాడ రిజెక్ట్ అయితే ఈ ప్రైస్కి వెళ్తుందని మనకి ఈ ఇండికేటర్లో మనకు తెలుస్తుంది. ఓకేనండి. వన్స్ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకా తెలియాల్సింది ఏంటంటే మార్కెట్ ఇలా ఈ ప్రైస్ టు ప్రైస్ ఎప్పుడు టచ్ చేస్తుంది. కంటిన్యూషన్ ఇది చూడండి, ఈ ప్రైస్ కాడి నుంచి మార్కెట్ ఈ ప్రైస్ వరకు అసలు పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకొని టచ్ చేసేసింది. మొన్న టచ్ చేసినప్పుడు అలా ఎప్పుడు టచ్ చేస్తుంది, లేదు మార్కెట్ ఇలా సస్టైన్ అయ్యి స్లోగా ఎప్పుడు వెళ్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఓకేనండి. ఇది ఒక రోజు. దాని ముందు రోజు చూడండి, మార్కెట్ ఇలా పడింది, కరెక్ట్గా ఇక్కడికి వచ్చి మన మినీ టార్గెట్ ఈ జోన్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. మార్కెట్ మన ట్రేడ్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వరకు మనం పిఈ సైడ్ తీసుకుంటాం. మళ్ళీ ఎగ్జాక్ట్గా మంచి ఇది పడడానికి స్లోగా చాలా ఇబ్బంది పడతా పడింది మార్కెట్. ఇక్కడికి ఇబ్బంది పడినా సరే ఇక్కడికి వస్తుందని మనకు తెలుస్తుంది. కరెక్ట్గా మనం ఈ ప్రైస్ వరకు వెయిట్ చేస్తాం. వన్స్ ఇది వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ రివర్స్ అవుతుందని మీరు ఇక్కడే కనిపెడతారు. ఇది పడి ఇంతసేపు మార్కెట్ అంతా పడి ఎన్ని పాయింట్లు అయితే ఇచ్చిందో అయ్యే పాయింట్లు జస్ట్ 4 క్యాండిల్స్లో ఇచ్చింది. ఈ 3 మీరు పట్టుకోగలగాలి. అంటే ఇటు పిఈ ట్రేడు, ఇటు సిఈ ట్రేడు. అంటే మార్కెట్ ఇంత ఫాస్ట్గా ఇక్కడి నుంచి రికవరీ అయిపోద్ది అని మీకు ఎలా తెలుసుకోవాలి, అది కూడా నేను చూపిస్తాను. ఓకేనండి. ఇలాగ ఎన్ని రోజులైనా మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. 100% వర్త్ఫుల్ అనమాట. 100% ఎగ్జాక్ట్గా పని చేయాల్సిందే. ఇప్పుడు నేను చూపించిన అన్ని రోజులు ప్రతిరోజు కూడా మన ప్రైజెస్ని రెస్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు దీనికోసం నేను ఇంకో ఇండికేటర్ డిజైన్ చేశాను, దాన్ని మీకు ఈరోజు రివీల్ చేయబోతున్నా. జాగ్రత్తగా చూడండి, మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇదిగోండి, ఇది మన ట్రెజర్ హంటర్ సెటప్, ఇది మన ట్రెజర్ హంటర్ జోన్స్. చూపిస్తా మీకు.
అసలు దీనికి కాంబినేషన్ ఏంటి? ఇప్పుడు దీంట్లో మనకి 2 జోన్స్ కనబడుతుందండి. ఇది రెడ్ జోను, ఇది గ్రీన్ జోన్. ఇక్కడ ఒక రెడ్ లైను, ఇక్కడ ఒక గ్రీన్ లైను. ఓకేనండి. ఇక్కడ కూడా ఒక గ్రీన్ లైన్ మూవ్ అవుతుంది, ఒక రెడ్ లైన్ మూవ్ అవుతుంది. మీకేంటి ఓన్లీ రంగులే చెప్తున్నానండి. ఇందులో మీకేమి సైన్స్ ఏం లేదు. ఓన్లీ కలర్సే చెప్తున్నా. ఫస్ట్ మీకు నెంబర్స్ చూపించాను. నెంబర్స్ బట్టి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో చూపించాను. ఇప్పుడు మీకు రంగులు చూపిస్తున్నా. ఓకేనండి. రంగులు జాగ్రత్తగా వినండి. స్టాక్ మార్కెట్ సంవత్సరాల తరబడి చెప్పేది నేను మీకు నా వీడియోలో అరగంట, దీని నిడివి ఎంతో అరగంట ఎంతో ఉండొచ్చు. కొద్దిగా ఎక్కువైనా సరే ఓపికగా పేషెన్సీ ఉంటేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలరు. వీడియో మొత్తం చూసి నేర్చుకోగలిగితేనే మీరు సక్సెస్ అవ్వగలరు. ఈ వీడియో చూసే ఓపిక కూడా లేకపోతే మీరు స్టాక్ మార్కెట్ వదిలేసి ఏదైనా పని చూసుకోవడం చాలా మంచిది. ఓకేనండి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ కనబడే ఈ జోన్ ఏంటంటే మన సిఈకి డేంజర్ జోన్, అంటే సిఈ ఎగ్జిట్ జోన్ అనమాట ఈ రెడ్ అనేది. ఓకేనండి. ఈ కింద ఉన్న గ్రీన్ ఏంటంటే మనకి పిఈ ఎగ్జిట్ జోన్, పిఈకి డేంజర్ జోన్. మనం అర్థమైందండి. ఇది పైన రెడ్ అంటే సిఈకి డేంజర్ జోన్, ఇది పిఈకి డేంజర్ జోన్ గ్రీన్ అంటే. అంతే కదా, సింపుల్గా. పిఈ అంటే మనకి రెడ్, రెడ్ దగ్గర గ్రీన్ ఉందంటే అది డేంజర్ జోన్ అర్థం. మనకి సిఈ అంటే గ్రీను, గ్రీన్కి ఆపోజిట్ రెడ్, అంటే రెడ్ దగ్గర సిఈ ఉందంటే డేంజర్ జోన్. ఓకేనండి. ఈ డేంజర్ జోన్ అనమాట. అంటే మనం పిఈ మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు మనం పిఈ రివర్సల్ అనమాట. ఓకేనండి. మనకి సిఈ కావాలనుకుంటే ఇక్కడి నుంచి రివర్సల్ అవుతున్నప్పుడు మనం సిఈ ప్లాన్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఏంటన్నది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తా. నిన్న మార్కెట్ చూసుకుందాం. నిన్న ఎగ్జాంపుల్ మార్కెట్ నిన్న ఎక్కడ ఓపెన్ అయింది? నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఈ లైన్ అనేది పిఈ కదా, ఇది పిఈ ఎక్కడుందండి? గ్రీను దానికి కింద ఉంది, అంటే పిఈ డేంజర్ జోన్లో ఉంది అన్నట్టు. ఓకే, డేంజర్ జోన్ ఉన్నప్పుడు మనకి ఓన్లీ 1 టార్గెట్. అది ఎప్పుడు వరకు అంటే ఈ గ్రీన్ లైన్ మళ్ళీ ఈ రెడ్ లైన్ క్రాస్ అయ్యే వరకు మీరు సెకండ్ క్యాండిల్ ఎంటర్ తీసుకొని ఇది క్రాస్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయొచ్చు. ఓకేనండి. ఈ లోపు ఈ టార్గెట్ అనేది కింద ఉన్న టార్గెట్ని, కింద ఏ లైన్ ఉంటే ఏ ప్రైజ్ ఉంటే ఆ ప్రైజ్ని టచ్ చేస్తుంది. ఓకేనండి. టచ్ చేసింది మార్కెట్. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది మార్కెట్? ఇక్కడ మనకి పిఈ జోన్ కంటే కిందే ఉంది. ఈ రెడ్ లైన్ కింద ఉన్నప్పుడు మనం పిఏ చూస్తాం కాబట్టి ఓన్లీ పిఏ మనం రీఎంట్రీ కోసం చూడాలి. ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ అనేది దీని పైన ఉందో మీకు మార్కెట్ పిఈ సైడ్ మూవ్ అవ్వదు. ఓకేనండి. మూవ్ అవ్వదు. ఎప్పుడు మూవ్ అవుతుంది? మళ్ళీ ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ కిందకి రావాలి. అంటే మీరు కొనే ఆప్షన్ గ్రీన్లో కనబడాలి. పిఈ ఆప్షన్ కొంటారు కాబట్టి పిఈ ఆప్షన్ గ్రీన్లో కనబడాలంటే గ్రీన్ లైన్ రెడ్ లైన్ కంటే ముందు ఉండాలి. ఓకేనండి. ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో మీ సెకండ్ ఎంట్రీ ఎక్కడి వరకు? మళ్ళీ ఈ లైను ఈ రెడ్ లైన్ క్రాస్ అయ్యే వరకు ఈ కింద టార్గెట్స్ హిట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకేనండి. అంటే మీరు ఇక్కడ ఎంట్రీ అవుతారు, ఈ మూవ్ అంతా క్యాప్చర్ చేస్తారు. ఫస్ట్ మీరు సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ అవుతారు, ఇది క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. క్రాస్ అయ్యే వరకు ఏది ఉంది? నెక్స్ట్ టార్గెట్, ఈ టార్గెట్ టచ్ చేసింది. నిన్న టూ ట్రేడ్స్ అయిపోయినాయి. మొన్నటిది చూపిస్తా ఒకసారి వెయిట్ చేయండి. ఓకేనండి. వెయిట్ చేశారా? కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు మొన్నటి మార్కెట్ కోసం చూసుకుందాం. మొన్నటి మార్కెట్ మంచి ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ అంతా మనం ఎలా క్యాప్చర్ చేయాలి? ఓకేనండి. చూపిస్తున్నాను చూడండి. మార్కెట్ ఓపెన్ అయింది.
ఓపెనింగ్ క్యాండిల్ మనకి గ్రీన్ లైన్ అనేది రెడ్ జోన్ కంటే దూరంగానే ఉంది. దూరంగానే ఉన్నప్పుడు మనం సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ అవుతాం. మళ్ళీ మనకి ఈ గ్రీన్ లైన్ అనేది ఈ రెడ్ లైన్ కింద క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. ఓకేనండి. ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఎంట్రీ మనం వెయిట్ చేస్తే ఈ ప్రాఫిట్ అంతా మనం తీసుకుంటాం. నాకు ప్రెషర్ కనబడుతుందండి. ఎప్పుడైతే ఇది కిందకి క్రాస్ అయ్యిందో ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం చూడండి, పీక్లో ఉన్నాం. అక్కడ ఉన్న టార్గెట్ టచ్ చేసింది. అదే లాస్ట్ టార్గెట్ అనమాట. ఆ రోజు నేను క్లియర్గా 23,414 అని చెప్పాను మీకు. ఆ రోజు లైవ్ వీడియో చేశాను నేను, మార్కెట్ నడుస్తుండగా. మార్కెట్ ఇంక గ్రీన్ లైన్ కిందకు వచ్చేసింది మనకి. అంటే ఇంకా సిఈ పెరగదు అని అర్థం. మీకు మార్కెట్ చూడండి, ఇలా పైకి కిందకైనా మనకి లైన్ అనేది కింద ఉంది. అంటే ఇంక మార్కెట్లో మూవ్ లేదు. ఎప్పుడైతే వన్స్ మనకి ఇప్పుడు మీకు పైన జోన్ కింద జోన్ చెప్పి ఈ మధ్యలో లైన్స్ మనకి రీఎంట్రీ జోన్స్ అనమాట. రీఎంట్రీ జోన్స్. మార్కెట్ ఇంక దీనికి కిందకి బ్రేక్ అయిపోయింది. మీరు పిఈ ఎంట్రీ పెట్టుకోవచ్చు. మనకి సెల్ ఇచ్చింది, ఇదిగోండి మార్కెట్ పైనుంచి కిందకు వస్తున్నప్పుడు మన పిఈ ఎంట్రీ ఇక్కడ కరెక్ట్గా ఓకే, ఇది రెడ్లో మారింది అంటే, ఇది మారిందంటే, ఇది ఇక్కడ జోన్లోకి వచ్చిందంటే ఇది కరెక్ట్ ఎంట్రీ. అంటే మనం పిఈకి లోలో తీసుకున్నట్టు కరెక్ట్గా ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే మార్కెట్ మూవ్ అవ్వడానికి ఎక్కడి వరకు స్పేస్ ఉంది? ఎక్కడి వరకు స్పేస్ ఉంది. ఏం జరిగింది? మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ డేంజర్లోకి వచ్చింది. ఆ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నిన్న. ఓకేనండి. అంటే మీరు సిఈలో ఇక్కడ ఎంత క్యాప్చర్ చేశారో చూడండి. ఒకటి సిఈ ట్రేడ్, మళ్ళీ ఇంకోటి పిఈ ట్రేడ్. 2 ట్రేడ్లే వచ్చినాయి. నిన్న 2 ట్రేడ్లే, మొన్న 2 ట్రేడ్లే. అంతకు ముందు రోజు చూడండి. ఏ రోజు? 24వ తారీఖు. ఓకేనండి. 24వ తారీఖు మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మనకి ఇది ఎక్కడుందండి? ఈ రెడ్ జోన్ పైన ఉంది. అంటే మార్కెట్ ఎక్కడుంది? డేంజర్ జోన్లో ఉంది. డేంజర్ జోన్లో ఉన్నప్పుడు మనం ఎంట్రీ సిఈ సైడ్ అవ్వము. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. ఓకేనండి. మార్కెట్ రివర్స్ అయింది వెంటనే, ఇంకా అక్కడి నుంచి పెరగలేదు మార్కెట్. ఎందుకంటే పైన ఉంది మార్కెట్. ఓపెనింగ్ పైన పీక్లో ఉంది కాబట్టి, రెడ్ పైన ఉంది కాబట్టి ఇది డేంజర్ జోన్, ఇక్కడ వెళ్ళదని అర్థం. ఇప్పుడు మనం ఎంట్రీ కోసం చూడాలి. ఓకేనండి. ఇది మనకి ఇక్కడే పిఈ జోన్ కనబడుతుంది. వన్స్ దీని కింద క్యాండిల్ క్లోజ్ అయ్యి మనకి ఇక్కడ ఉంటే మనం దీన్ని పిఈ సైడ్ ఎంట్రీ అవుతాం. అంటే పిఈ సైడ్ కరెక్ట్ ఎంట్రీ అనమాట. పైనుంచి కిందకు వస్తున్నప్పుడు మనం పిఈలో ఉంటాం కరెక్ట్గా. మళ్ళీ కింద బయింగ్ మన రెడ్ జోన్ గ్రీన్ జోన్ దగ్గరికి వెళ్ళేసరికి పిఈకి డేంజర్ జోన్ అనమాట. అక్కడ ఎగ్జిట్ అవుతాం. అర్థమవుతుందండి జాగ్రత్తగా, చాలా సింపుల్గా. ఈ వన్స్ మళ్ళీ మనకి మార్కెట్ వచ్చి ఈ రెడ్ కలర్ జోన్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. మన రీఎంట్రీ మళ్ళీ ఎప్పుడైతే కింద నుంచి మార్కెట్ మళ్ళీ ఇది బ్రేక్ అయిందో మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఇది రీఎంట్రీ లైన్ అనమాట. సిఈ సైడ్ రీఎంట్రీ లైన్. ఎప్పుడు వరకు? మళ్ళీ ఈ జోన్కి వెళ్ళే వరకు, మళ్ళీ ఇది డేంజర్ జోన్లోకి వెళ్ళే వరకు మనం ర్యాలీ చేస్తాం. ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో మనం ఎంట్రీ అవుతాం. మళ్ళీ ఈ గ్రీన్ లైన్ ఎప్పుడైతే దీని కింద బ్రేక్ అవుతుందో అదే మన లాస్ట్ టార్గెట్. అక్కడ ఉన్న టార్గెట్ చూడండి. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎగ్జిట్ అయ్యాం మనం? ఈ ప్రైస్ దగ్గర. ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ గ్రీన్ లైన్ రెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తుందంటే అక్కడ ఉన్న టార్గెటే లాస్ట్. ఇంకా మార్కెట్ ఇంత మూవ్ అవ్వదు. అంటే మీ ఎంట్రీ ఇక్కడి నుంచి ఈ ర్యాలీ అంతా మీరు క్యాప్చర్ చేశారు. ఓకేనండి. ఇది రివర్సల్. అక్కడ ఉన్న టార్గెట్ మీకు లాస్ట్ టార్గెట్. ఇంకా పైన టార్గెట్స్ ఉంటాయి, అవి వెళ్ళదని అర్థం. ఎందుకంటే ఇక్కడ అయిపోయింది. వెళ్ళాలంటే మళ్ళీ ఇది కిందకు వచ్చి మళ్ళీ పైకి క్రాస్ అవ్వాలి. మళ్ళీ చూడండి, నెక్స్ట్ రోజు కిందకు వచ్చి పైకి క్రాస్ అయింది, మార్కెట్ మూవ్ అయింది పైకి. దాని ముందు రోజు ఓకేనండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దీంట్లో ఎక్కడుందో చూద్దాం. ఆ లైన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎక్కడ ఉందండి? డేంజర్ జోన్ దగ్గర ఉంది. కాకపోతే మనకి మళ్ళీ గ్రీన్ లైన్ స్పేస్, ఈ రెడ్ లైన్కి గ్రీన్ లైన్ అనేది దూరంగా ఉంది. వన్స్ ఈ లైన్ దీని బ్రేక్ అయ్యే లోపు ఆ కింద ఉన్న టార్గెట్ ఏది ఉంటే దాన్ని టచ్ చేస్తుంది. అదే ఇది.
టచ్ చేసేసింది. ఓకేనండి. ఇక్కడికి పిఈ ట్రేడ్ అయిపోయింది. పిఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత మనకి సిఈ ఏమవుతుంది చూడండి. ఇది ఇక్కడి నుంచి మనకి సిఈ దీన్ని క్రాస్ అయింది. వన్స్ ఇది క్రాస్ అవ్వగానే మార్కెట్ మనకేంటి సిఈ మనం లోలో పట్టుకున్నట్టు ఎంట్రీ అనమాట. సిఈకి డేంజర్ జోన్ ఎక్కడ ఉంది? ఎక్కడో ఉంది. అంటే మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది కాబట్టి మీ ఎంట్రీ లోలోనే సిఈ ఉంది. వన్స్ మీరు ఎప్పుడైతే ఇది డేంజర్ జోన్లోకి వెళ్ళిందో అక్కడ వరకు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇలాగా ఈజీగా ట్రేడ్స్ చేసుకోవడానికి సబ్జెక్ట్లో నేను మీకు ఏమన్నా ఇందులో క్యాండిల్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ, ప్రైజ్ యాక్షన్లు కానీ, ఓఏ డేటాలు కానీ ఏమన్నా చెప్పానండి? ఏమీ లేదు. మీరు ట్రేడ్స్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియాలి. ఆ ట్రేడ్లో ఎంతసేపు ఉండాలో తెలియాలి. దీంట్లో ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో చాలామంది మెంటర్స్, సైంటిస్టులు, ఎనలిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ను సక్సెస్ అవ్వడం చాలా కష్టం అని చెప్తారు. కానీ నేను చెప్పే థియరీ వేరు, నేను చూపించే సబ్జెక్ట్ వేరు. ఈ సబ్జెక్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి. క్లియర్గా ప్రతిరోజు ఇలా ఎన్ని రోజులైనా సరే మన సిఈ ఎంట్రీ లోలో పట్టుకోవడం ఎలాగా? లోలోనే పట్టుకుంటున్నాం. ఇక్కడ పిఈ ట్రేడ్ చేసాం ఎక్కడ వరకు? టార్గెట్ ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందండి ఇంక దాని కింద ఉన్న టార్గెట్ టచ్ చేసేస్తాను. క్రాస్ అయిన తర్వాత ఏం జరిగింది? గ్రీన్ లైన్ పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవుతూ టచ్ చేసింది. అర్థమైందండి. అదే ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ కింద ఉంటే ఫాస్ట్గా నెక్స్ట్ టార్గెట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వన్స్ అవ్వలేదు, టార్గెట్ అయిపోయిన తర్వాత మనకి సిఈ ఎంట్రీ వచ్చింది. ఈ గ్రీన్ లైన్ అనేది మనకి సిఈకి ఎంట్రీ లో ప్రైస్, సిఈ ఎంట్రీకి లో అనమాట. ఈ రెడ్ లైన్ అనేది పిఈ ఎంట్రీ లో అనమాట. లేదు, సిఈకి రీఎంట్రీ కింద కూడా ఈ రెడ్ లైన్ పనిచేస్తుంది. ఈ గ్రీన్ లైన్ పిఈకి రీఎంట్రీ కింద కూడా పనిచేస్తుంది. ఓకేనండి. వన్స్ రీఎంట్రీ లేదా అదే డైరెక్షన్లో ఎంట్రీ, సిఈ డైరెక్షన్లో రీఎంట్రీకి పీక్కి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి రీఎంట్రీ తీసుకుంటే టార్గెట్స్. లేదు, కింద నుంచి వస్తున్నప్పుడు మనకి సిఈకి ఎంట్రీ ఇది, పైనుంచి వస్తున్నప్పుడు పిఈకి ఎంట్రీ ఇది రెడ్ లైన్. ఓకేనండి. ఇక్కడ ఈ రెడ్ లైన్ దగ్గర మనం ఎంట్రీ అయితే పిఈ లోలో మనం ఎంటర్ అయినట్టు. ఈ కింద వరకు మళ్ళీ మనకి డేంజర్ జోన్కి వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం. అదే సిఈకి అయితే మనకి ఇది ఎంట్రీ, ఈ రెడ్ డేంజర్ జోన్కి వచ్చే వరకు మనం టార్గెట్ తీసుకుంటాం. ఇంతే. ఇలా ప్రైజెస్ రంగులు తెలిస్తే మీరు స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ అవుతారు. మీరు ఏదో 10 లాట్లు పెట్టి 20 లాట్లు పెట్టి ఎక్కువ క్వాంటిటీతో చేసి 4000 5000 తీసుకోవడం కదండి. ఒక లాటుతో కూడా మీరు 3000 4000 5000 మంచి టార్గెట్స్ అనేవి మీరు బుక్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ ఇందులో మనకి స్టాప్ లాస్లు ఇవన్నీ అంటే మీకు తీసుకునే ఎంట్రీ పర్ఫెక్ట్ అయినప్పుడు మీరు వెయిట్ చేసి చక్కగా మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. సిఈ అయినా పిఈ అయినా లోలో పట్టుకుంటారు. అవి టార్గెట్స్ ఎలా హిట్ చేస్తాయి ఏంటి అని క్లియర్గా మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇంకా అక్కడ వెళ్తుందా అదే లాస్ట్ ప్రైజ్ అని మీకు తెలుస్తుంది. అర్థమైందండి. ఇది నా సబ్జెక్ట్. ఓకేనండి. ఈజీగా మీరు నేర్చుకోవాలనుకుంటే రండి. ఎవరిని బలవంతం లేదు. నా సబ్జెక్ట్ నచ్చితేనే. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏదైతే ఇబ్బందులు ఫేస్ చేశానో స్టాక్ మార్కెట్లో, బయట ఈ మెంటర్స్ స్టాక్ మార్కెట్ ఆప్షన్స్ మానేయండి, ట్రేడింగ్ మానేయండి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇది చాలా డేంజర్ అండి. ఇది చాలా డేంజరు. ఇది విషయం మీకు ఎవరు చెప్పరు. 100% ఇది చాలా డేంజరు. ఇదేంటి వీడు ఇన్వెస్ట్మెంట్స్ డేంజర్ అంటున్నాడు, వీడే విరుద్ధంగా చెప్తున్నాడు మార్కెట్కి అనుకుంటున్నారేమో. కానీ వాస్తవంలో అదే నిజమండి. వాస్తవంలో అదే నిజం. ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, స్టాక్స్లో ట్రేడ్స్ చేయండి. అంటే స్టాక్స్లో ట్రేడ్ చేయాలంటే మీకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. ఆ డబ్బులు మీ దగ్గర ఉండవు. మిడిల్ క్లాసుల దగ్గర ఆ డబ్బులు ఉండవు. ఉండనప్పుడు వాళ్ళు చేసే మొట్టమొదటి తప్పు, అతి పెద్ద తప్పు, ఎంటీఎఫ్లో బై చేయడం, ఎంటీఎఫ్లో లెవరేజ్లు తీసుకొని కొనడం. దానివల్ల మీ దగ్గర డబ్బులు ఉన్నదానికంటే ఇంకొకరి దగ్గర అప్పు చేసి ఆ డబ్బులు కూడా నష్టపోవడమే ఈ ఎంటీఎఫ్. మీకు మీ లాస్ అనేది మీ చేతుల్లో ఉండదు. అది ఏదన్నా మీరు మంచి స్టాక్స్ బై చేస్తే పర్లా, ఏదన్నా పెన్నీ స్టాక్లో మీరు పెట్టారంటే మీరు ఎంటీఎఫ్ తీసుకొని సర్వం నాశనం. అది మీకు తెలియదు. మీరు దాన్ని అమ్ముదామన్నా అమ్మలేరు. మీ లాస్ ఆడిచ్చిన అప్పు
ఆడు మీ దగ్గర 50,000 ఉంటే 4 రెట్లు ఇచ్చాడు కదా అని 2,50,000 పెట్టి కొనేస్తారు. వస్తే ప్రాఫిట్ వస్తుంది కదా అని. కానీ రాదు. మీరు అమ్ముదామంటే లేదు. బయట ఈ సిచ్యువేషన్లో ఎప్పుడు పడిపోతాయో ఎప్పుడు పెరుగుతాయో తెలీదు. ఇది ఎప్పుడంటే మీరు డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక వాటిని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అది పెరిగినా తగ్గినా 10 ఏళ్ళ తర్వాత చూసుకున్న వాళ్ళని ఒళ్ళు బలిచినోడికి తప్పితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకోటికి పని చేయవు. వీళ్ళు చెప్పే సొల్లు ఏంటంటే ఈ మధ్య తరగతి వాళ్ళు ఇంకా సంకనాకి పోమని చెప్తారు. వీడి దగ్గర 1,00,000 2 లక్షలు ఉంటాయి పాపం. అది స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. చేస్తే ఏమవుతుందండి? ఆ స్టాక్స్ పడిపోయినాయి. 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాడండి స్టాక్లో. స్టాక్ కొన్నాడండి. మొన్న ఆయన ఎవరో ఫోన్ చేశాడు నాకు. జొమాటోలో కొనేసానండి అన్నాడు. ఆయనకి ఏదో డబ్బులు వచ్చినాయి అంట 4 లక్షలు. జొమాటోలో స్టాక్స్ కొనేసాడు. ఇన్వెస్ట్మెంట్ అని జనాలు చెప్పారు కదండి. పెద్ద పెద్ద మేధావులు, సైంటిస్టులు, ఎనలిస్టులు చెప్పారు కదా, ఇన్వెస్ట్మెంట్ మంచిది, లాంగ్ టర్మ్ చేసుకోండి అని. దాన్ని ఫాలో అయ్యి ఆయన దగ్గర ఉన్న 4 లక్షలు పెట్టి జొమాటో స్టాక్స్ కొనేసాడు. ఈ వార్ సిచ్యువేషన్కి స్టాక్ పడిపోయిందండి. 2 లక్షలు లాస్ వచ్చింది. ఉన్నాయే 4 లక్షలు. ఎన్నో సంవత్సరాలు సేవింగ్ చేస్తే 4 లక్షలు దాచాడు. దాచిన తర్వాత అందులో 2 లక్షలు లాస్ కనబడింది. ఏం చేస్తాడండి? ఒరే బాబు దీనికి ఒక దానం అని ఎగ్జిట్ అయిపోయాడు. అంటే ఆ 2 లక్షలు లాస్. ఎంటీఎఫ్లో తీసుకొని ఈయన కూడా ఎగ్జిట్ అవ్వాలి. ఆటోమేటిక్గా ఆడే ఎగ్జిట్ చేసేసాడు. 2 లక్షలు పోయింది. వెయిట్ చేయడానికి కూడా లేదు కదా. ఎంటీఎఫ్ తీసుకున్నాడు కదా. సొంత డబ్బులు అయితే వెయిట్ చేస్తాడు. మళ్ళీ ఎంటీఎఫ్ తీసుకున్నాడు. అందులో 2 లక్షలు పోయింది. అదే డబ్బులు ఉన్నవాడు ఒలుకోబోయినాడు ఏం చేస్తారంటే పోతే పోయి వస్తుంది, నేను ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాను, సంవత్సరం పాటు యుద్ధం చేస్తారా ఏంటంటాడు. కరెక్ట్. అప్పుడు పెరుగుద్ది. కానీ అంత ఓపిక మనకు ఉండాలి కదా. ఉన్నాయి పోతాయేమో అని భయం. ముందు గుండెకాయలు జారిపోతాయి, దాంట్లో పోతాయి. ఏమండి? ఇంకా మేధావులు ఏం చెప్తారంటే అసలు ఈ ఇండియన్ మార్కెట్స్ అనవసరం అండి. అసలు మీరు క్రిప్టోకి వెళ్ళిపోయినారు. ఇది మన ఇండియన్ మార్కెట్స్ ఏడవలేని వాళ్ళు క్రిప్టోకి వెళ్ళి ఏమెడతారండి? అదొకటి. దానికి ఏమో ఆ డెల్టా ఎక్స్చేంజ్లో ఆ బ్రోకరేజ్లు అనేది మామూలుగా ఉండదు. మళ్ళీ ఇందులో పనికి మాల వీడియోలు, చెత్త వీడియోలు ఏంటంటే మీ దగ్గర 5,000 ఉంటే ట్రేడ్ చేసేయచ్చు, 100 రూపాయలు ఉంటే ట్రేడ్ చేసిన ఒక్కొక్కరిని నరికి పారేయాలండి. నాకు బీపీ రేజ్ అయిపోతుంది. 5,000 ఉంటే ట్రేడ్ చేసి పోగొట్టేసుకోండి, 10,000 ఉంటే ట్రేడ్ చేసిన పోగొట్టి. ఏంటంటే ఈ సబ్జెక్ట్ జనానికి నేర్పేది చెప్పేది అదే. ఆప్షన్స్లో సక్సెస్ అవ్వలేరు. 99 మంది 95 మంది నష్టపోతున్నారని పనికి మాల సొల్లు చెప్తారు. వాళ్ళు చెప్పే సబ్జెక్టు, వాళ్ళు నేర్పించే విధానం తప్పు అని చెప్పరు. మార్కెట్లో ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి వెళ్తుందో తెలియాలి. మార్కెట్ డైరెక్షన్ తెలియాలి. డైరెక్షన్ తెలియడం కోసం ఈ లైన్. మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి వెళ్తుందో తెలియడానికి ఈ ప్రైజెస్. మార్కెట్ నేను ఇక్కడ తీసుకుంటున్నానా, పి ఎంట్రీ కరెక్ట్. ఈ గ్రీన్ లైన్ దగ్గర తీసుకుంటే సి ఎంట్రీ కరెక్ట్. లేదు మార్కెట్ సిఈ డైరెక్షన్లో ఉంది, పుల్ బ్యాక్ కోసం చూస్తున్నాం. పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ రీ ఎంట్రీ, ఈ జోన్ బ్రేక్ అవుతుంటే మన ఎంట్రీ. అది పెరుగుద్దా లేదా అని తెలియడం కోసం మనం కొన్నది గ్రీన్లో ఉండాలంటే గ్రీన్ లైన్ పైన ఉండాలి, పుట్ సైడ్ అయితే కింద ఉండాలి. ఈ రెడ్ లైన్కి పుట్ సైడ్ అయితే కింద ఉండాలి, సిఈ సైడ్ అయితే పైన ఉండాలి. అప్పుడే ఆ కొన్నది ఇండెక్స్ అయినా ఆప్షన్ అయినా పెరుగుతుంది. ఎంతవరకు వెయిట్ చేయగలగాలి? మీరు ఒక లాట్ బై చేసి ఇక్కడ ఒక లాట్ బై చేసుకుంటే ఎన్ని పాయింట్లు మూవ్ అయితే అంతా క్యాప్చర్ చేసుకుంటారు. ఒక లాట్ బై చేయడానికి మీకు ఆస్తిలో అవసరం 20,000 ఉంటే చాలు. మీ ప్రాక్టీస్లో ఒక 20,000 నష్టపోతే మీ జీవితాలు ఏమి తిరగబడిపోవు. కానీ స్టాక్ మార్కెట్లో జీవితాలు తిరగబడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యే సబ్జెక్టు మార్కెట్ డైరెక్షన్కి ట్రెండ్ విరుద్ధంగా వెళ్ళిందే కాక ఎక్కువ క్వాంటిటీతో చేయడం, ఎక్కువ ప్రాఫిట్ తీద్దామని. అలాగే మరి ఎక్కువ లాస్ కూడా వస్తుందండి. దీంతోపాటు ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఇంకా యావరేజ్ చేసుకుంటూ నువ్వు చేసే తప్పుని మళ్ళీ తప్పు చేస్తూ యావరేజ్ చేసుకుంటూ టోటల్గా అప్పులు చేసి కొలాప్స్ అయిపోవడం. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ట్రేడింగ్లో నేను 1,00,000 రూపాయలు నష్టపోతానని ఫిక్స్ అయితే నువ్వు 20,000 పెట్టుకొని ట్రేడింగ్ చేయి. ఈ సిస్టాన్ని ఫాలో, ఈ సబ్జెక్ట్ నేర్చుకో. 20,000 ఎన్ని రోజుల్లో సంపాదిస్తావో చూడు. సబ్జెక్ట్లో కంటెంట్ ఉందా లేదో చూడండి. ప్రతిరోజు కూడా నేను చూపించగలను.
ప్రతిరోజు కూడా అసలు ఈ క్రూషియల్ పాయింట్ ఏంటి, దాని సబ్జెక్ట్ ఏంటి, ఈ ప్రైజెస్ ఏంటి, ఈ మినీ టార్గెట్లు ఏంటి, ఈ బయింగ్ జోన్ ఏంటి, సెల్లింగ్ జోన్ ఏంటి. ఇదిగోండి, ఇది గ్రీన్ లైన్ పైన ఉంటే బయింగ్ జోన్ అండి, మనం అప్పుడే ట్రేడ్ చేస్తామండి. ఈ రెడ్ లైన్ ఉంటే పిఈ సైడ్ అండి, మనం అప్పుడే ట్రేడ్ చేస్తామండి. ఓకేనండి. మన ఎంట్రీ ఇదిగోండి, ఎక్కడి నుంచి అక్కడ పడింది ఎప్పుడండి, చూడండి కింద చూడండి, ఇది క్రాస్ అయింది, మీరు ఎంట్రీ పెట్టారు, పిఈ ఎంట్రీ, రీ ఎంట్రీ ఎక్కడి వరకు వచ్చిందండి, అంటే ఎంత ప్రాఫిట్ చూడండి. మళ్ళీ ఎప్పటి వరకు ఉంటారు, ఆ కింద ఉన్న టార్గెట్ ఇది మళ్ళీ ఇది క్రాస్ అయ్యే వరకు, అంటే మీరు మ్యాక్సిమం ఈ టార్గెట్ టచ్ చేస్తే, అంటే ఈ ర్యాలీ ఎంత జరిగిందో అంతా క్యాప్చర్ చేశారు మీరు. ఎక్కడ ఎంట్రీ అయ్యారు, ఎక్కడి వరకు ఆగింది మార్కెట్, ఇది క్రాస్ అయితే ఇంక అయిపోయినట్టే. ఎక్కడ క్రాస్ అయింది, కరెక్ట్గా ఈ క్యాండిల్లో క్రాస్ అయింది, అంటే ఈ మూలో ఉన్నారు, ఈ సస్టైన్లో లేరు, మళ్ళీ రీఎంట్రీ ఇక్కడ అయ్యారు, 2 ట్రేడ్లే. అంటే మార్కెట్ ఎంత మూవ్ అవుతుందో అంత క్యాప్చర్ చేయగలం, సైడ్ వేస్ మార్కెట్ అవాయిడ్ చేయగలం. అసలు మార్కెట్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్ ప్రతి ఒక్కటి ఫిల్టర్ చేశానండి, ప్రతి ఒక్కటి కూడా. మీకు నెంబర్స్, రంగులు, కలర్స్ తెలిస్తే చాలు, స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అవుతారు 100%. ఓకేనండి. ఎవరిని బలవంతం లేదు, స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి, స్టాక్ మార్కెట్లో నేను నష్టపోయాను, నా వల్ల కాటం లేదు, ఎందుకంటే వన్స్ స్టాక్ మార్కెట్లో అలవాటు పడ్డ తర్వాత దీన్ని వదలడం ఇంకా వాళ్ళ తరం కాదండి, ఎందుకంటే దీంట్లో అలాగ ఆదాయం కూడా ఉంటుంది. అది చూసిన వాళ్ళు దీన్ని వదలలేరు, ఇంకా చెయ్యాలి, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండొద్దు. అసలు నువ్వు చేసే తప్పును సరిదిద్దుకోకపోతే నీకు ప్రాఫిట్ ఎక్కడొస్తుంది, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని లక్షలు యాడ్ చేసినా పోతానే ఉంటాయి. నువ్వు సరైన సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇందులో మీకు ఓన్లీ రంగులు, కలర్సే చూపించి, నెంబర్సే చూపించి చెప్తున్నాను అనుకుంటున్నారేమో, దాన్ని నేను సబ్జెక్ట్ని సింప్లిఫై చేశా. ప్రతి సబ్జెక్ట్, స్టాక్ మార్కెట్ దేని బేస్ చేసి నడుస్తుందో ఆ సబ్జెక్ట్ అంతా ఇన్క్లూడెడ్ ఈ ఇండికేటర్స్. ఓకేనండి. అది ఎవరికి కొత్తగా చేసేవాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దీని మీద ట్రస్ట్ ఉంటే మీరు నా వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి, దీని డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను, క్లియర్గా మాట్లాడిన తర్వాతే ఓకే అనుకుంటేనే నాకు ఈ సబ్జెక్ట్ నేర్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా వచ్చింది.